Dear students, I am your Venu Balakonda, Mathematics Methodology faculty. So dear students, మనకి మొన్న 5వ తారీఖు నాడు ఈ యొక్క గురుకుల నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సుమారుగా 9 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఆ 9 నోటిఫికేషన్లో 4 నోటిఫికేషన్లో ఈ యొక్క గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టులు మనం గురుకులాలలో మ్యాథమెటిక్స్కి సంబంధించిన పోస్టులు మనం ప్రధానంగా చూడగలిగినాం. అందులో మొట్టమొదటిది పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, తర్వాత జేఎల్, తర్వాత డిఎల్. ఈ 4 రకాల పోస్టులలో ఈ 4 రకాల నోటిఫికేషన్లలో మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించిన పోస్టులు ప్రధానంగా మనం గమనించడం జరిగింది. ఇందులో పీజీటీకి సంబంధించినట్లయితే 142 పోస్టులు ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. అదేవిధంగా టీజీటీకి సంబంధించి 741 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జేఎల్కి సంబంధించి 324 పోస్టులు ఉన్నాయి. డిఎల్కి సంబంధించి 62 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 142, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 741, జేఎల్ 324, డిఎల్ 62 పోస్టులు ఖచ్చితంగా మనం నోటిఫికేషన్లో చూడటం జరిగింది. సో ఇవన్నీ మనం గమనించినట్లయితే 1269 పోస్ట్స్ మొత్తం మ్యాథమెటిక్స్కి సంబంధించి. అంటే ఇక్కడ ఎవరైతే పీజీ చేస్తున్నారో, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేస్తున్నారో, ఆ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసినటువంటి అభ్యర్థులు ఇక్కడ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జేఎల్ పోస్టులకి 3టికి కూడా అర్హులు. తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్తో పాటుగా సెట్ నెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు డిఎల్ పోస్టులకు కూడా అభ్యర్థులు డిఎల్ పోస్టులకు కూడా ఈ అభ్యర్థులు అర్హత కలిగి ఉంటారనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. సో ఈ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జేఎల్, డిఎల్ పోస్టులు బోత్ జోన్స్, మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 ఈ 2 జోన్లకు సంబంధించి ఈ పోస్టులు 1269 పోస్టులు మనం ప్రధానంగా గమనించవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పోస్టులన్నీ కూడా ఈ 2 మల్టీ జోన్లలో అంటే 1269 అంటే దగ్గర ఆల్మోస్ట్ 600 ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మల్టీ జోన్ 1లో ఎన్ని వస్తాయి, మల్టీ జోన్ 2లో ఎన్ని వస్తాయి అనేది మనం ప్రధానంగా చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ జోన్లలో ఈ యొక్క మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ యొక్క రిజర్వేషన్ వారీగా అంటే ఓపెన్ కేటగిరీ, జనరల్, ఓపెన్ కేటగిరీలో ఉమెన్, తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత పిహెచ్సి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, తర్వాత ఈడబ్ల్యూసి ఇట్లాంటి రిజర్వేషన్స్ ప్రకారం మనకి ఒక్కొక్క కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు వస్తాయనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఉంది. సో కాబట్టి ఈ యొక్క ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ పోస్టులు మ్యాథమెటిక్స్ పోస్టులు గత నోటిఫికేషన్స్లో పోలిస్తే ఈ నోటిఫికేషన్లో ఎక్కువగా మ్యాథమెటిక్స్ పోస్టులు ఉన్నాయని గమనించాలి. అంతేకాదు రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కంపేరింగ్ విత్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ పోస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. అంటే ఇతర సబ్జెక్టులతో పోలిస్తే మ్యాథమెటిక్స్లో కూడా చాలా పోస్టులు ఉన్నాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ప్రియమైన మిత్రులారా. సో ఎవరైతే గురుకులాలకు ప్రిపేర్ అవుతున్నారో మ్యాథమెటిక్స్ సంబంధించి ముఖ్యంగా ఈ మెథడాలజీ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. అఫ్కోర్స్ ఇంకా ఈ గురుకుల బోర్డు ఏదైతే ఉందో, ఈ టీఆర్ఈ ఐఆర్బి ఏదైతే ఉందో ఈ బోర్డు ఇంకా సిలబస్ ఇంకా వెబ్సైట్లో పెట్టడం జరగలేదు. వెబ్సైట్లో పెట్టిన తర్వాత దానికి వెయిటేజ్ ఎంత అనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాదు ఈ మెథడాలజీ సబ్జెక్ట్లో 100 మార్క్స్కి గత ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో 100 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఈసారి వెయిటేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు, లేదా యాజ్ ఇట్ ఈస్గా అట్లా ఉండొచ్చు. పోయినసారి 50% కంటెంట్కి 50% మెథడాలజీకి ఇవ్వడం జరిగింది. సో ఈసారి వెయిటేజ్ ఎట్లా ఇస్తాడో మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మనం దాని గురించి చర్చిద్దాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డీటెయిల్డ్ సిలబస్ about PGT Mathematics Methodology, TGT Mathematics Methodology and JL Mathematics Methodology. ఎందుకనంటే జేఎల్ గురుకుల జేఎల్కి మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది. గమనించాలి, ఒక పేపర్ మెథడాలజీ పేపర్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా టీజీటీలో మ్యాథమెటిక్స్ మెథడాలజీ, పీజీటీలో మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఈ 3టికి కూడా మీరు మెథడాలజీ చదువుకుంటే ఒకటే మెథడాలజీ పార్ట్ అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. సో కాబట్టి ఎవరైతే ఈ గురుకులాలకు ప్రిపేర్ అవుతున్నారో ఈ అభ్యర్థులందరూ కూడా మెథడాలజీ పార్ట్ని నిర్లక్ష్యం చేయకండి. ఇంకా కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది మీకు. ఏది స్కూల్ కంటెంట్, టీజీటీకి కంటెంట్ కొంచెం స్కూల్ లెవెల్లో ఉంటుంది, పీజీటీకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత
జేఎల్కి అయితే డిగ్రీ లెవెల్లో ఉంటుంది, సో పీజీ లెవెల్లో ఉంటుంది. జేఎల్ కంటెంట్ అయితే పూర్తిగా పీజీ లెవెల్లో మ్యాథమెటిక్స్ ఇస్తాడు. అంటే మెథడాలజీ ఒకటే కానీ కంటెంట్ మాత్రానికి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ నుంచి ఖచ్చితంగా జేఎల్లో అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి ఎంటైర్లీ డిఫరెంట్. డిఎల్లో దీనికి ఖచ్చితంగా సెట్ లేదా నెట్ క్వాలిఫై ఉండాలని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. డిఎల్కి గమనించినట్లయితే సెట్ లేదా నెట్ ఏమిటి అని అంటే ముఖ్యంగా మొన్న రీసెంట్గా జరిగినటువంటి సెట్ కాకుండా అంతకు మునుపు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోకస్డ్గా ఉండండి. మరి ప్రభుత్వ నిర్ణయం ఏం చెబుతుందో చూద్దాం. రేపొద్దున డీటెయిల్డ్ నోటిఫికేషన్లో వాళ్ళు ఖచ్చితంగా క్లారిటీకి ఇస్తారు. ఈ రిజల్ట్ వచ్చే నాటికి అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి క్వాలిఫై అయి ఉండాలని చెప్పారు. ఇంకెంతవరకు సెట్ రిజల్ట్ ఇవ్వలేదు. సో అన్నోన్ ఫ్యాక్ట్ అనమాట ఇది. సో కాబట్టి కొంచెం మీరు దీని పట్ల అవేర్గా ఉండండి. ఒకవేళ మీరు సెట్ క్వాలిఫై ఉంటే ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఈ డిఎల్ పోస్టులు మహిళా అభ్యర్థులకు ఎక్కువగా అసలు టోటల్గా ఈ గురుకులాలు మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ గురుకులాలు మొత్తంలో కూడా మహిళా అభ్యర్థులకు ఎక్కువగా అవకాశం ఉంది, గమనించాలా. సో మహిళా అభ్యర్థులకి అంటే గురుకులాలలో ఎక్కువగా గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో గర్ల్స్కే ఇస్తారు, ఇదొక ఫ్యాక్టర్. రెండవది బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా గర్ల్స్కి ఇస్తారు. తర్వాత మూడవది బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మళ్ళీ ఉమెన్స్కి మళ్ళీ ప్రత్యేక కోటా ఉంది. అంటే ప్రతి రిజర్వేషన్లో అంటే ఎట్లా చూసినా కానీ నీకు ఒక 1000 పోస్టులు ఉన్నాయి, అంటే 1200 పోస్టులు ఉన్నాయి అని అంటే ఈ యొక్క 1200 పోస్టులో దగ్గరగా 900 నుంచి 1000 పోస్టులకు మధ్యన ఎక్కువగా ఉమెన్స్గా ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకనంటే యాజ్ ఫర్ రిజర్వేషన్ క్రైటీరియా ప్రకారం ఎట్లా చూసినా కానీ ఈ యొక్క ఉమెన్స్కే ఎక్కువ పోస్టులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కొద్దిగా మీరు మెథడాలజీ అనేది చదివే పని లేదు, జస్ట్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే వింటే ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. నేను ఈ రోజు నుంచి రెగ్యులర్గా రోజుకు 2 hours నా యాప్లో మెథడాలజీ క్లాసెస్ని అప్లోడ్ చేస్తుంటా. ఎవరైతే మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా నా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు ఎగ్జామినేషన్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంది. గత ఎగ్జామ్స్లో గురుకుల ఎగ్జామ్స్లో చాలామంది విద్యార్థులను ఈ యొక్క టీజీటీ టీచర్గా, పీజీటీ టీచర్గా, తర్వాత డిఎల్గా, జేఎల్గా మార్చినటువంటి ఘనత నాకు ఉన్నది. ఎందుకంటే నేను ఆల్రెడీ విద్యార్థులందరికీ కూడా ఎప్పటి నుంచో క్లాసెస్ చెబుతూ ఉన్నా కాబట్టి. సో ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి ప్యూర్లీ ఎస్పెషల్లీ నేను ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ముఖ్యంగా పిహెచ్డీని కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది. లెర్నింగ్ ఆఫ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ ప్రైమరీ లెవెల్ అనే టాపిక్ మీద నేను కంప్లీట్ చేస్తున్నాను. నేను బోత్ మీడియంస్లో అంటే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మెథడాలజీకి ఈ తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ తెలుగు మీడియం అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా డెలివర్ చేస్తా. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తా, దానికి అనుగుణంగా తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చెప్తా. అర్థం కాని పదాలను బోర్డు మీద రాస్తుంటా. చాలా నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా క్లాస్ని ముందుకు తీసుకొని వెళ్తా. సో ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అయ్యే విధంగా మిమ్మల్ని చేస్తా. అంతేకాదు ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో నేను ఆల్రెడీ బుక్ని కూడా రెడీ చేసి ఉంచిన. సో కాబట్టి మెటీరియల్ కూడా మొత్తం రాసి ఉంచిన. సో దీనికి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. నా దగ్గర బిట్స్ కూడా నేను రెడీ చేసిన, ప్రిపేర్ చేస్తున్నా. సో గత గురుకులాల ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క బిట్స్ని కూడా ప్రిపేర్ చేసి ఉంచిన. సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నన్ను ఫాలో అయితే మీకు మెటీరియల్తో పాటుగా ఎగ్జామ్స్ పెడతా, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా. మీరు ఆ మెటీరియల్ ఫాలో అవ్వండి, ఎగ్జామ్స్ రాయండి. సో దీనికి అనుగుణంగా మీ అందరూ కూడా లాస్ట్ వరకు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. సో కాబట్టి ఇప్పుడు మనం ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఆర్ సిలబస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పెడగాజీ. సో గణిత బోధనా పద్ధతులు, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నా. చాలా జాగ్రత్తగా ఉండండి. దేర్ ఆర్ 10 యూనిట్స్ ఇన్ అవర్ మ్యాథమెటిక్స్ పెడగాజీ. సో మ్యాథమెటిక్స్ పెడగాజీలో మనకి 10 యూనిట్లు ఉన్నాయి యాజ్ ఫర్ గురుకుల సిలబస్. సో ఈ గురుకుల సిలబస్ ప్రకారం 10 యూనిట్లని చాలా క్షుణ్ణంగా క్లియర్ కట్గా ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద pedagogy of mathematics syllabus. So in this pedagogy of mathematics syllabus there is a 10 units. So in this 10 units first unit is unit 1. Unit wise I am discussing about. So unit 1 అంటే unit 1 ఏం చెప్తుంది? So the nature of mathematics. In this unit 1 divided into 3 parts.
ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ 1 ఏదైతే ఉందో దీన్ని 3 పార్ట్లుగా మనం డివైడ్ చేస్తాం. ఏమిటనంటే ఫస్ట్ వన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సెకండ్ వన్ ఈజ్ historical development of mathematics, historical development of mathematics, historical development of mathematics, historical development of mathematics, and also finally importance of mathematics in school curriculum, importance of mathematics, importance of mathematics in school curriculum, in school curriculum, importance of mathematics in school curriculum. These 3 parts involved in the unit 1. Okay, first one, in unit 1 there is a 3 parts. First one is the nature of mathematics, second one is historical development of mathematics, and third one is importance of mathematics in school curriculum. In nature of mathematics, we discuss about the nature of mathematics, definition of mathematics, and also scope of mathematics, meaning of mathematics. So meaning, scope, nature and definitions of the mathematics, these all are the discussed in the nature of mathematics. అంటే గణితం యొక్క స్వభావంలో మనం ఏం చెప్తాం అని అంటే ఈ యొక్క గణితం యొక్క స్వభావంలో గణితం యొక్క స్వభావము, గణితం యొక్క అర్థము, గణితం యొక్క పరిధి, గణితం యొక్క నిర్వచనాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే భాగంలో మనం చర్చిస్తాం. సో సెకండ్ వన్ ఈజ్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. So what is the historical development of mathematics? Of course, in ancient period, in our Indian or foreign countries like Egyptian, Greek countries, mathematics was developed elaborately. So this development of mathematics discussed in descriptive way. అంటే ఈ యొక్క గణితము యొక్క అభివృద్ధి అనేది మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలైనటువంటి ఈజిప్టు, గ్రీక్ దేశాలలో కూడా అభివృద్ధి చెందింది. ఇలా అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్ని మనం ఎలాబరేట్గా డిస్కషన్ చేస్తాం ఈ యొక్క సెకండ్ పార్ట్లో. సో థర్డ్ పార్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్ కరికులం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కరికులం? సో అఫ్ కోర్స్ there is a lot of importance in mathematics curriculum. So that's why there are so many students are feel mathematics is very difficult subject. So as a teacher, as a curricular educationalist, these all are the make the mathematics as well as easy to students. అంటే పిల్లలకి ఈ యొక్క మ్యాథమెటిక్స్ కరికులం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అసలు మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెంట్ కరికులం యొక్క గణిత ప్రణాళిక యొక్క గణితం యొక్క ప్రాధాన్యత ఏంటి పాఠశాల కరికులంలో అనే అంశాల గురించి మనం థర్డ్ పార్ట్లో డిస్కషన్ చేస్తాం. దిస్ ఈజ్ ద యూనిట్ 1 ఇన్ మ్యాథమెటిక్స్, పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెకండ్ యూనిట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద second unit or unit 2. So in this unit 2 discuss about the values, aims and objectives of teaching mathematics. Values, aims and objectives of teaching mathematics. Objectives of teaching mathematics. Objectives of teaching mathematics. Objectives of teaching mathematics. Values, aims and objectives of teaching mathematics. So again this unit 2 will be divided into four parts. What are the parts is there? Values. First one is values. Second one is aims. Third one is objectives. Fourth one is specifications. Values, aims, objectives and specifications. So in this regard we also discuss about the academic standards of the mathematics.
academic standards of the mathematics. Academic standards of the mathematics. Academic standards of the mathematics. What is the values in mathematics? So what is the meaning of mathematics? What is the aims of mathematics? What are the objectives of mathematics? What are the specifications of mathematics? These all are discussion in elaborate way. And also, if you know about the aim, objectives and specifications of the teaching mathematics, you will automatically understood the academic standards of mathematics. Of course, objectives and specifications are included in old syllabus, but academic standards are included in new syllabus. So this is the object. There is a lot of relation between objectives, specification and academic standards. If you understand the objectives and specifications, automatically you will understand the academic standards of the mathematics. అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్కి పాత సిలబస్ ప్రకారం ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కొత్త సిలబస్ ప్రకారం అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఈ యొక్క గణిత బోధనా పద్ధతులలో ఉన్నాయి. ఎందుకంటే గణిత టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, పాత సిలబస్లోనేమో ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా లెసన్స్ ప్లాన్ రాశారు. ఇప్పుడు ప్రజెంట్ కొత్త సిలబస్, కొత్త టెక్స్ట్ బుక్స్కి అనుగుణంగా అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా కొత్త టెక్స్ట్ బుక్లు రూపొందించబడి, ఈ కొత్త టెక్స్ట్ బుక్లో ప్రకారం అకాడమిక్ స్టాండర్డ్స్ని ఆధారంగా చేసుకొని లెసన్ ప్లాన్ ఆర్ పీరియడ్ ప్లాన్ రాయడం జరిగింది. సో కాబట్టి ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, ఆటోమేటికలీ యూ విల్ అండర్స్టాండ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్. ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ అర్థమైతే అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా నీకు అర్థం కావడానికి అవకాశం ఉంది. ఎట్లా రిలేషన్ ఉంది అనేది నేను మీ అందరికీ కూడా కంపారిజన్ చేసి చెప్తా. సో చెప్పేటప్పుడు లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో మీరందరూ కూడా దాన్ని గమనించాలి. సో ద సెకండ్ యూనిట్ ఈజ్ వెరీ లార్జ్ యూనిట్. ఇట్ ఈస్ ఎ బిగ్ యూనిట్. ఇది చాలా పెద్ద యూనిట్ అండి. ఇది చాలా లెందీ యూనిట్, చాలా పెద్ద యూనిట్. దీంట్లో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం చాలా డీప్గా డిస్కషన్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మనం చాలా లోతుగా ఎలాబొరేటివ్గా డిస్కషన్ చేద్దాం. మీరు కనుక రెగ్యులర్గా నన్ను ఫాలో అయితే తెలుగు పదాలు ఉపయోగించకుండా ప్యూర్లీ ఇంగ్లీష్ పదాలు ఉపయోగించే విధంగా నేను ముందుకు తీసుకువెళ్తాను. నేను మీ అందరికీ నా లాంగ్వేజ్ మీకు అర్థం కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో ఆ తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొంచెం ఇంగ్లీష్ మీడియంలోకి రావడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. ఇక ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఆటోమేటిక్గా విషయం అనేది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో కాబట్టి దిస్ ఈజ్ ద సెకండ్ యూనిట్. ఇట్ ఈస్ ఎ వెరీ లెందీ యూనిట్. సో కాబట్టి కొంచెం కాన్సెప్ట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఇన్ second unit. You will understand that concepts, automatically you will succeed in your examination point of view. Okay, so this is the second unit. So third unit is child development in mathematics. Child development in mathematics. Child development in mathematics. Child development in mathematics, and also teaching and psychology of teaching and learning of mathematics. Psychology of teaching and learning. Psychology of teaching and learning of mathematics. Psychology of teaching and learning of mathematics. So again, this third unit also divided into 3 parts. First part is child development in mathematics. So అంటే గణితంలో శిశు వికాసం అంటారు. అంటే ఇన్ జనరల్గా మీరు ఏమనుకుంటున్నారంటే ఒక సైకాలజీ సార్ వచ్చి చైల్డ్ డెవలప్మెంట్ చెప్తాడని అనుకున్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్ వే. సో మ్యాథమెటిక్స్లో చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇది అందరూ అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇప్పుడు జనరల్గా మీ అందరూ అభ్యర్థులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఇవన్నీ అనుకుంటున్నారు. సో ఇవి కాకుండా ఇవి నేర్చుకోండి, డోంట్ వరీ, నో ప్రాబ్లం. వీటితో పాటుగా గణితంలో విద్యార్థి యొక్క డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్ అనేది వేరే ఉంది.
అకార్డింగ్ టు పియాజే కాగ్నిటివ్ థియరీ, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం, బ్రూనర్స్ థియరీ, బ్రూనర్స్ లెర్నర్స్ థియరీ అంటారు, బ్రూనర్స్ టీచింగ్ థియరీ అంటారు, బ్రూనర్స్ బోధనా సిద్ధాంతం అంటారు. తర్వాత వైగాట్స్కీ థియరీ, వైగాట్స్కీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ఈ థియరీస్ మరి మ్యాథమెటిక్స్లో విద్యార్థి యొక్క డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అంతేకాదు పమేలా లీబక్ అనే ఆమె ఒక బుక్ రాయడం జరిగింది. హౌ చిల్డ్రన్ లెర్న్ అనే బుక్ను రాయడం జరిగింది మ్యాథమెటిక్స్లో. అంటే విద్యార్థుల యొక్క గణితంలో అభివృద్ధి అంటే శిశు వికాసం ఎలా జరుగుతుంది అనేది, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఏ విధంగా మారుతున్నాయి, ఏ విధంగా ఏర్పడతాయని చెప్పి పమేలా లీబక్ యొక్క కాన్సెప్ట్స్ ఫార్మేషన్ అకార్డింగ్ టు పియాజీ థియరీ, పియాజీ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని, బ్రూనర్ థియరీని ఆధారంగా చేసుకొని, వైగాట్స్కీ థియరీని ఆధారంగా చేసుకొని ఈ యొక్క పమేలా లీబక్ హౌ చిల్డ్రన్ లెర్న్ మ్యాథమెటిక్స్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈఎల్పిఎస్ టెక్నిక్ చెప్పడం జరిగింది. సో ఈఎల్పిఎస్, ఈ అంటే ఎక్స్పీరియన్స్, ఎల్ అంటే లాంగ్వేజ్, పి అంటే పిక్చర్స్, ఎస్ అంటే సింబల్స్. ఈ విధంగా ఈఎల్పిఎస్ టెక్నిక్స్ ద్వారా మ్యాథమెటిక్స్లో కాన్సెప్ట్స్ ఎలా ఏర్పడతాయి అనే విధంగా ఈ పమేలా లీబక్ అనే ప్రధానంగా చైల్డ్ డెవలప్మెంట్ గురించి ఈ యొక్క మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతాయని తెలిపింది. వీటితో పాటుగా ఈ యొక్క పియాజే కాగ్నిటివ్ థియరీలో మనం ఏం చేస్తాము అని అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఆపరేషనల్ స్టేజ్, తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, ఇట్లా ఇవి ఏవైతే ఉన్నాయో ఈ స్టేజెస్లో విద్యార్థి పుట్టినప్పటి నుంచి ఒక 20 years ఏజ్ వచ్చే వరకు, సో ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్, తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ వరకు కూడా ఎటువంటి గణితంలో అభివృద్ధిని సాధిస్తాడు, డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క పియాజే సిద్ధాంతంలో చూస్తాం. బ్రూనర్ థియరీ ప్రకారం చూస్తాం. బ్రూనరు మ్యాథమెటిక్స్లో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతాడు పిల్లవాడు అనేది బ్రూనర్ థియరీ ప్రకారం చూస్తాం. ఎట్ ది సేమ్ టైం తర్వాత వైగాట్స్కీ థియరీ ప్రకారం కూడా మ్యాథమెటిక్స్లో డెవలప్మెంట్ ఎట్లుందనేది చూస్తాం. ఇవంతా కూడా మనము చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ మ్యాథమెటిక్స్. తర్వాత నెక్స్ట్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో దిస్ విల్ బి డివైడెడ్ ఇంటూ two parts: psychology of teaching mathematics, psychology of learning mathematics. సో అంటే గణిత బోధన యొక్క మనస్తత్వం ఏంటి, అదేవిధంగా గణిత అభ్యసనం యొక్క మనస్తత్వం ఏంటి, విద్యార్థులు ఎట్లా నేర్చుకుంటాడు, అంటే ఉపాధ్యాయుడు ఎట్లా బోధించాలి, విద్యార్థులు ఎట్లా నేర్చుకుంటారు అనే దానికి సంబంధించి సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ మాట్లాడటం జరుగుతుంది. ఇది కూడా కొంచెం గమనించాలి. సో ప్రియమైన మిత్రులారా, మీరందరూ ఏం చూస్తున్నారంటే ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్తున్నారు. బియాండ్ ద టెక్స్ట్ బుక్ వాడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలా, లోతైనటువంటి కాన్సెప్ట్, అంటే టెక్స్ట్ బుక్ను దాటి ఈ యొక్క ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు నేను చెప్పేటటువంటి క్లాసులు మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది రావటం జరుగుతుంది. ఇది కూడా చాలా పెద్ద యూనిటే. ఇట్ ఈజ్ ఎ వెరీ లెందీ యూనిట్. చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ మ్యాథమెటిక్స్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ mathematics. This is also lengthy unit in your mathematics pedagogy. Okay, so next we will say about the fourth unit. So fourth unit is unit 4th. What is fourth unit? So mathematics curriculum construction, curriculum organization and curriculum development. So mathematics curriculum construction, mathematics curriculum construction, organization and development. This is the fourth unit. Mathematics curriculum construction, organization and development. What is the mathematics curriculum construction? What is the curriculum constructions principles? అంటే గణిత ప్రణాళిక నిర్మాణ మౌలిక సూత్రాలు ఏంటి? హౌ వి ఆర్గనైజ్ ద మ్యాథమెటిక్స్ కరిక్యులం, మనం గణిత ప్రణాళికని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాం, ఏ విధంగా ఆచరిస్తాం. సో వాట్ ఆర్ ద అప్రోచెస్ ఇన్ మ్యాథమెటిక్స్ కరిక్యులం ఆర్గనైజేషన్? మ్యాథమెటిక్స్ కరిక్యులం ఆర్గనైజేషన్లో ఏమేమి అప్రోచ్ ఉన్నాయి?
So what is the history of mathematics development, or what mathematics curriculum development, how we saw the mathematics curriculum development, how we develop the mathematics curriculum. So these all are the questions came from the 4th unit. అంటే అసలు గణితం యొక్క కరికులాన్ని అంటే గణిత పాఠ్య ప్రణాళిక నిర్మాణ మౌలిక సూత్రాలు ఏంటి, గణిత ప్రణాళిక ఆర్గనైజేషన్ ఉపగమాలు ఏంటి, గణిత ఆచరణాత్మక ఉపగమాలు ఏంటి, అదేవిధంగా గణిత ప్రణాళికను ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చెప్పింది గణిత ప్రణాళికను గురించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ గణిత ప్రణాళికను గురించి ఏం చెప్పింది. సో తర్వాత మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్, తెలంగాణ స్టేట్లో మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లు ఏ విధంగా రూపొందించబడ్డాయి. దీస్ ఆల్ ఆర్ ద డిస్కస్డ్ ఇన్ 4th యూనిట్. అంటే 4వ యూనిట్లో మ్యాథమెటిక్స్ కరికులం కన్స్ట్రక్షన్ గురించి, మ్యాథమెటిక్స్ కరికులం ఆర్గనైజేషన్ గురించి, మ్యాథమెటిక్స్ కరికులం డెవలప్మెంట్ గురించి మనం చర్చిస్తాం. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రిన్సిపల్స్ ఎట్లా అప్లై చేస్తాం మ్యాథమెటిక్స్ కరికులంకి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 మ్యాథమెటిక్స్ కరికులం గురించి ఏమేమి నియమాలు ఫ్రేమ్ చేసింది. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఎలా రూపొందించబడ్డాయి. ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం యూనిట్ 4లో ఇన్ డీటెయిల్గా మనం చర్చించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద మ్యాథమెటిక్స్ కరికులం కన్స్ట్రక్షన్, ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ 5th యూనిట్. వాట్ ఈస్ ద 5th యూనిట్? అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. యూనిట్ 5th. యూనిట్ 5th. అప్రోచెస్, methods and techniques of teaching mathematics. Techniques of teaching mathematics. Techniques of teaching mathematics. So what are the approach? What is the difference between method and approach? So what are the approaches in mathematics? What are the methods in mathematics? What are the techniques of teaching mathematics? So these all are the discussed in unit 4th. So approaches and methods. There is a lot of approaches and methods in teaching mathematics. So these approaches and methods are divided into 2 types. What are they? Teacher centric teaching methods and learner centric teaching methods. అంటే ఈ యొక్క అప్రోచ్ లేదా పద్ధతులు ఏవైతే ఉంటాయో గణిత బోధనలో, ఈ గణిత బోధనలో ఉపగమాలు మరియు పద్ధతులను మనం 2 రకాలుగా విభజిస్తాం. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. సో దీస్ ఆల్ ఆర్ ద డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఉపాధ్యాయ కేంద్రీకృత, వాట్ ఆర్ ద లెర్నర్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్? సో దేర్ ఈజ్ so many learner centric teaching methods. Inductive method or inductive approach, so deductive approach, analysis method, synthetic method, heuristic method, project method, laboratory method, activity method, so playway method. So these all are the methods involved in teaching of mathematics. So we elaborately discussed in the approaches and methods of teaching mathematics. So now finally we discussed about the techniques of teaching mathematics. What are the techniques of teaching mathematics? There is a lot of techniques involved in teaching mathematics. What are they? So drilling. So drilling means అంటే ఇచ్చినటువంటి దాన్ని ప్రతిసారి డ్రిల్లింగ్ చేయటం. సో ఓవరాల్ వర్క్ మౌఖిక పని, రిటర్న్ వర్క్ రాత పని, అసైన్మెంట్స్ నియోజనాలు. సో దీస్ ఆల్ ఆర్ ద టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఇవన్నీ కూడా టీచింగ్ మ్యాథమెటిక్స్ యొక్క టెక్నిక్స్ అని మనం ప్రధానంగా చర్చిస్తాం. సో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో సో ప్రధానంగా మనం ఈ యొక్క మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇండక్టివ్ మెథడ్ అంటే ఆగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్ నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి ఎనాలిసిస్ మెథడ్, సింథసిస్ మెథడ్ సంశ్లేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్ ప్రకల్పన పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్
సమస్య పరిష్కార పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్ ప్రయోగశాల పద్ధతి, యాక్టివిటీ మెథడ్ కృత్య పద్ధతి, ప్లేవే మెథడ్ క్రీడా పద్ధతి. ఈ పద్ధతులన్నీ కూడా మనం మ్యాథమెటిక్స్, ఇవే కాకుండా 5E లెర్నింగ్ అని కూడా మనం చెప్పుకుంటాం. సో ఇవన్నీ కూడా ఈ యొక్క మెథడ్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్లో ప్రధానంగా చర్చించడం జరుగుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. సో దిస్ ఈజ్ ద 5th యూనిట్. సో నెక్స్ట్ 6th యూనిట్. వాట్ ఈస్ ద 6th యూనిట్? యూనిట్ 6th. What is the 6th unit? Planning for effective instruction in mathematics. Planning for effective instruction. Planning for effective instruction in mathematics. Planning for effective instruction in mathematics. What is the planning for effect? Why we plan? If you plan one thing, automatically you will build successfully. If you are not planning, you can't approach it. If you do something, you will plan it. సో నువ్వు ఏదైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలా? దాన్ని ప్లాన్ చేయాలా. ఇఫ్ యు ఆర్ నాట్ ప్లాన్, యూ కాంట్ డూ దట్ సక్సెస్ఫుల్లీ. నువ్వు ప్లాన్ కనుక చేయకపోతే నువ్వు దాన్ని సక్సెస్ఫుల్గా చేయలేవు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ అనేది ఒక్క రోజులో నిర్మించబడలేదు. సో దిస్ రోమ్ సిటీ వాజ్ బిల్ట్ బై సో మెనీ ఇంజనీర్స్ విత్ ద ప్లాన్. అంటే ఈ రోమ్ నగరం అనేది చాలామంది ఇంజనీర్లు ఒక ప్లానింగ్తో నిర్మించారు. సిమిలర్లీ, సో వీ టీచ్ ద మ్యాథమెటిక్స్ విత్ ఏ ప్లాన్. దట్ ప్లాన్ కంటైనింగ్ ఇన్ 3 ways. అంటే మనం గణితాన్ని బోధించాలంటే మనం ప్లాన్ చేసుకోవాలా. ఆ ప్లాన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. వాట్ ఆర్ దే? ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అండ్ ఆల్సో పీరియడ్ ప్లాన్. వార్షిక ప్రణాళిక లేదా వార్షిక పథకము, తర్వాత యూనిట్ ప్లాన్, యూనిట్ పథకము లేదా యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్లాన్, పీరియడ్ ప్రణాళిక లేదా పీరియడ్ పథకము. సో దీస్ 3 ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. సో ఈ 3 కూడా ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్లో ఇమిడి ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ ఈజ్ ఇయర్ ప్లాన్. సెకండ్ వన్ ఈజ్ యూనిట్ ప్లాన్. థర్డ్ వన్ ఈజ్ పీరియడ్ ప్లాన్. So if you planning for a 45 minutes, that is called period plan. If you plan for teaching successfully for a whole unit, that is called unit plan. If you planning successfully teaching of syllabus for one academic year, that is called year plan. అంటే ఒక అకాడమిక్ ఇయర్కి సిలబస్ మొత్తాన్ని బోధించాలంటే అది ఇయర్ ప్లాన్ ద్వారా, ఒక యూనిట్ మొత్తాన్ని బోధించాలంటే యూనిట్ ప్లాన్ ద్వారా, ఒక 45 నిమిషాల బోధనకు బోధించాలంటే పీరియడ్ ప్లాన్ ద్వారా నువ్వు బోధిస్తావు. ఈ 3 plans ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. సమర్థవంతమైన బోధనకు ప్రణాళిక అని అంటారు. దీన్నే పథక రచన అని కూడా అంటారు, ప్లానింగ్ అని అంటారు. సో ప్లానింగ్ కన్స్ట్రక్షన్ అని కూడా పిలుస్తారు. సో కాబట్టి ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, దీస్ 3 ఆర్ డిస్కసింగ్ ఇన్ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్. సో ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ని ప్లాన్ చేయాలంటే, అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యూనిట్లు మొత్తాన్ని ఒక ఇయర్ మొత్తానికి బోధించడానికి ఇయర్ ప్లాను, ఒక యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ని బోధించడానికి యూనిట్ ప్లాను, ఒక టాపిక్ని 45 నిమిషాల్లో బోధించడానికి పీరియడ్ ప్లాను ఉపయోగపడతాయి. సో వై వీ నీడ్ ద ప్లానింగ్? So what is the importance for planning? So what are the types of planning in teaching of mathematics? So these all are the discussed in planning for effective instruction. ఇవన్నీ కూడా ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్లో మనం ప్రధానంగా మాట్లాడటం జరుగుతుంది ఇన్ యూనిట్ 6. యూనిట్ 6లో ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా వీటన్నిటిని మాట్లాడటం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 7. సో వాట్ ఈజ్ యూనిట్ 7? యూనిట్ 7. In this unit 7, we discuss about the learning resources and designing instructional material. Learning resources and designing
and designing instructional material. So learning resources. What is the meaning of learning resources? అభ్యసన వనరులు అంటారు. సో వాట్ ఆర్ దే? లైబ్రరీ, సో ల్యాబొరేటరీ, మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ, మ్యాథమెటిక్స్ library, so mathematics club. So these all are the learning resources of mathematics. So next, designing of instructional material. So who design the instructional material? A teacher can design the instructional material. So this is also called teaching learning material. So what are the principles involved in designing instructional material? What are the uses of teaching learning material? How teaching learning material impact the teaching learning process? These all are the discussed in designing in instructional material. అంటే అసలు బోధనోపకరణాల యొక్క సూత్రాలు ఏంటి, బోధనోపకరణాలను యొక్క ఉపయోగాలు ఏంటి, బోధనోపకరణాల తయారీలో ఏమేమి అంశాలను మనం అనుసరిస్తాం, ఇవి బోధనకు ఎట్లా ఉపయోగపడతాయి, టైప్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే బోధనోపకరణాలలో రకాలేంటి, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణితాన్ని దృష్టిలో పెట్టుకొని బోధనోపకరణాలలో రకాలేంటి, ఏ బోధనోపకరణాలను ఉపయోగిస్తాం. సో దీస్ ఆల్ ఆర్ ద జియో బోర్డ్, బ్లాక్ బోర్డ్, ప్యానెల్ బోర్డ్, వైట్ బోర్డ్, పెగ్ బోర్డ్. సో దీస్ ఆల్ ఆర్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ద ఎట్ ది సేమ్ టైమ్ అబాకస్. సో దీస్ ఆల్ ఆర్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే గణితంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని మనం ఏ విధంగా తయారు చేస్తాం, క్యూస్నేర్ స్ట్రిప్స్, నేపియర్ స్ట్రిప్స్, సో జామెట్రికల్ షేప్స్, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా సందర్భానుసారంగా కాన్సెప్ట్స్ని అనుసరించి మనం ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో మనం ప్రధానంగా మాట్లాడటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద లెర్నింగ్ రిసోర్సెస్. వాట్ ఆర్ ద లెర్నింగ్ రిసోర్సెస్? లైబ్రరీ, మ్యాథమెటిక్స్ లైబ్రరీ. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ లైబ్రరీ? How we collect the data from the mathematics library. So mathematics laboratory. So how the mathematics laboratory construction. So what are the uses of mathematics laboratory? At the same time mathematics club. How mathematics club was built. So what are the members involved in the mathematics club? How it organized by the members. Who is the secretary? Who is the chairperson of the mathematics club? What are the functions of the mathematics club? These all are the discussed in learning resources. So this is the teaching learning material. Principles of involved in construction of teaching learning material, uses of teaching learning material, types of teaching learning material. So these all are the discussed in designing instructional material. So this is the 7th unit. అంటే అసలు లెర్నింగ్ రిసోర్స్ అంటే ఏంటి? అభ్యసన వనరులు, గణిత గ్రంథాలయము, గణిత ప్రయోగశాల, గణిత క్లబ్బులు, వీటి గురించి మనం మాట్లాడతాం. గణిత గ్రంథాలయం యొక్క ఉపయోగాలేంటి, గణిత ప్రయోగశాల యొక్క ఉపయోగాలేంటి, అదేవిధంగా గణిత క్లబ్బు యొక్క ఉపయోగాలేంటి, గణిత క్లబ్ ఎలా నిర్మించబడుతుంది, దీంట్లో మెంబర్స్ ఎవరు, సెక్రటరీ ఎవరు, చైర్పర్సన్ ఎవరు, ఇట్లాంటి అంశాల గురించి మనం లెర్నింగ్ రిసోర్స్ అవి ఎట్లా ఉపయోగపడతాయి వీటి గురించి మనం మాట్లాడతాం. అదేవిధంగా డిజైనింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్. సో మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఎట్లా డిజైన్ చేస్తాం, అసలు ఉపయోగాలేంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వల్ల, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో రకాలేంటి, ఇచ్చేది అంశాలు మొత్తాన్ని కూడా డిజైనింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్లో మనం ప్రధానంగా చూడటం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ 8th యూనిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. దిస్ యూనిట్ ఈజ్ very large unit. It is a lengthy unit. Unit 8. Simply this is called evaluation. Of course this is descriptively they are announced in the syllabus, that is measurement and evaluation in mathematics. Measurement and evaluation in the 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 mathematics.
సో మెజర్మెంట్ అంటే మాపనము, ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనము. మాపనము, మూల్యాంకనము, గణితంలో మాపనము మరియు మూల్యాంకనం అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెజర్మెంట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవాల్యుయేషన్? వాట్ ఈస్ ద డెఫినేషన్స్ ఫర్ ది మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్? ఓకే, నెక్స్ట్ అంటే మెజర్మెంట్ అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, తర్వాత మాపనానికి మూల్యాంకనానికి మధ్య భేదాలు ఏంటి, వాటి అర్థాలు ఏంటి, ఇవన్నీ కూడా మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్లో మనం చాలా డీప్లీ డిస్కషన్ చేస్తాం. తర్వాత సిసిఈ, కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. Why we need the continuous comprehensive evaluation? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ యొక్క అవసరం మనకి ఎందుకు వచ్చింది? యాజ్ ఫర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం దే ఆర్ ఇండికేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఓకే, అంటే పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నాడు, భయానికి లోనవుతున్నాడు. మూల్యాంకనం అంటే ఆ ఒత్తిడి భయం లేకుండా తరగతి గదిలోనే వాడు పరీక్ష పడుతున్నారని వాడికి తెలియకుండా పరీక్షించేదే కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో దిస్ ఈజ్ ద కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. అండ్ ఆల్సో టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ we discuss the tools and techniques of the evaluation. 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 సో మూల్యాంకన సాధనాలు, సాంకేతిక విధానాలు అని పిలుస్తారండి. మూల్యాంకన సాధనాలు, సాంకేతిక విధానాలు. వాట్ ఆర్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ది ఎవాల్యుయేషన్? దేర్ ఈజ్ 2 types ఆఫ్ ఎవాల్యుయేషన్: స్టాండర్డ్ మేడ్ టెస్ట్, టీచర్ మేడ్ టెస్ట్. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ మేడ్ టెస్ట్? వాట్ ఈస్ ద టీచర్ మేడ్ టెస్ట్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ టెస్ట్? What are the types of teacher made test? So there is a lot of difference between standard test and teacher made test. And also we discuss about the scholastic achievement test. What are the what is the meaning of scholastic achievement test? How many types in scholastic achievement test? How to conduct the scholastic achievement test? How to prepare the blueprint? How to prepare the weightage table? So these all are involved in the scholastic achievement test. And also we discussed about the non-scholastic achievement tests. So scholastic achievement test, non-scholastic achievement test. So this is the difference between scholastic and non-scholastic achievement. What are the differences between scholastic and non-scholastic achievement test? దీని తెలుగులో స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే పాండిత్య నికష అంటారు. నాన్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే పాండిత్య సాధన నికష అంటారు. తర్వాత నాన్ స్కాలాస్టిక్ టెస్ట్ అంటే పాండిత్యేతర సాధన నికష అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కాలాస్టిక్ టెస్ట్ అండ్ నాన్ స్కాలాస్టిక్ టెస్ట్? పాండిత్య సాధన నికషకి పాండిత్యేతర సాధన నికషకి మధ్య తేడా ఏంటి? దీస్ ఆల్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద tools and techniques of evaluation. And also we discussed about the achievement and diagnostic tests. Achievement test and diagnostic tests. Achievement test and diagnostic tests. So we discussed briefly about achievement tests and diagnostic tests. అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటి? అచీవ్మెంట్ టెస్ట్ని ఉపలబ్ధి పరీక్ష, సాధనా పరీక్ష అని కూడా పిలుస్తారు. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే టెస్ట్ లోప నిర్ధారణ పరీక్ష. సో when we conduct the achievement test, when we conduct the diagnostic test, అచీవ్మెంట్ టెస్ట్ని ఎప్పుడు కండక్ట్ చేస్తాం, డయాగ్నోస్టిక్ టెస్ట్ని ఎప్పుడు కండక్ట్ చేస్తాం? What are the difference between achievement test and diagnostic test? So these all are discussed in the achievement test and diagnostic test. This is the 8th unit. Of course this unit is very large unit, lengthy unit.
సో వీ డిస్కస్ దిస్ యూనిట్ వెరీ లెందీ మేనర్. ఓకే, ఇది పెద్ద యూనిట్, చాలా సుదీర్ఘంగా మనం దీన్ని చర్చించడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలా. ఎక్కువ మార్కులు కవర్ అవుతాయండి యూనిట్ 8లో కూడా, మంచి మార్కులు కవర్ అవుతాయి. వీటన్నిటిని కూడా మీరు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ వీ డిస్కస్ అబౌట్ ద యూనిట్ 9. నెక్స్ట్ వీ డిస్కస్ అబౌట్ ద యూనిట్ 9. యూనిట్ 9. Unit 9. So, what is the Unit 9? So, this Unit 9 indicates that learning disabilities are difficulties and education of exceptional or disability children in mathematics. Learning disabilities are difficulties. Learning disabilities difficulties in mathematics. Learning disabilities and difficulties in mathematics. గణితంలో లోపాలు ఉన్నటువంటి విద్యార్థులు, గణితంలో అవరోధాలను ఎదుర్కొనే విద్యార్థులు లేదా శిశువులు, వీళ్ళ గురించి మనం నేర్చుకుంటాం. అండ్ ఆల్సో exceptional or disabled children in mathematics. Exceptional or disability children in mathematics. Disability children in mathematics. Disability children in mathematics. Exceptional children ante mentally retarded ఆర్ డిజబిలిటీ చిల్డ్రన్ అండ్ మెంటల్లీ రిటార్డెడ్. సో ఇటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి గురించి కూడా ఎక్సెప్షనల్ ఆర్ డిజబిలిటీ చిల్డ్రన్ ఇన్ మ్యాథమెటిక్స్ దీంట్లో మనం ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. సో ఎక్సెప్షనల్ డిజబిలిటీ చిల్డ్రన్ అంటే మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, వీళ్ళందరి గురించి కూడా గణితంలో వాళ్ళకి ఎట్లా గణితాన్ని బోధిస్తామనే దాని గురించి మాట్లాడుతాం. లెర్నింగ్ డిఫికల్టీస్ ఇన్ గణితంలో మంద అభ్యాసకులు, గణితంలో వెనకబడిన విద్యార్థుల గురించి మనం లెర్నింగ్ డిజబిలిటీస్ అండ్ డిఫికల్టీస్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అంటే పూర్తిగా అంగవైకల్యంతో కానీ, మెంటల్లీ రిటార్డెడ్ కానీ, మానసిక వైకల్యంతో కానీ బాధపడే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం ఎక్సెప్షనల్ ఆర్ డిజబిలిటీ చిల్డ్రన్ ఇన్ మ్యాథమెటిక్స్లో మనం మాట్లాడతాం. వాళ్ళకి మనం ఎట్లా మ్యాథమెటిక్స్ని టీచ్ చేయాలనేది ఈ యొక్క యూనిట్ 9 అనేది మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్సెప్షనల్ అంటే ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాలి, నాట్ ఓన్లీ మెంటల్లీ రిటార్డెడ్ అండ్ ఆల్సో గిఫ్టెడ్ చిల్డ్రన్స్ కూడా వస్తారు దీంట్లోకి. ఎక్సెప్షనల్గా ప్రతిభావంతులైన పిల్లలు ఎక్సెప్షనల్. డిజేబిలిటీ అంటే మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ వస్తారు. సో ఈ యొక్క మెంటల్లీ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఈ గిఫ్టెడ్ చిల్డ్రన్స్కి మనం ఎటువంటి కార్యక్రమాలని, ప్రోగ్రామ్స్ని మనం మ్యాథమెటిక్స్లో అందించాలి. అట్ ది సేమ్ టైం మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్కి ఎటువంటి ప్రోగ్రామ్స్ని అందించాలి, ఇచ్చేది అంశాలు మొత్తం కూడా ఎక్సెప్షనల్ ఆర్ డిజేబిలిటీ చిల్డ్రన్ ఇన్ మ్యాథమెటిక్స్లో మనం ప్రధానంగా చూడటం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా. దిస్ ఈజ్ ద 9th యూనిట్. అండ్ ఫైనల్లీ 10th యూనిట్. ఆర్ యూనిట్ 10th. యూనిట్ 10th. వాట్ ఈస్ ద యూనిట్ 10th? మ్యాథమెటిక్స్ అండ్ ఎవ్రీడే లైఫ్. Mathematics and everyday life. Mathematics and everyday life. Mathematics and everyday life. Non-formal mathematics education. Non-formal mathematics education. Non-formal mathematics. Non-formal mathematics education. Non-formal mathematics education. సో మ్యాథమెటిక్స్ అండ్ ఎవ్రీడే లైఫ్, నిత్య జీవితంలో గణితము. హౌ వీ యూజ్ ద మ్యాథమెటిక్స్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. వితౌట్ మ్యాథమెటిక్స్ వీ కాంట్ సీ ద హ్యూమన్ లైఫ్. అంటే గణితం లేకుండా మానవుని యొక్క జీవితాన్ని మనం ఊహించలేము అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. సో నిత్య జీవితంలో గణితం ఎట్లా ఉపయోగపడుతుంది? దిస్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద మ్యాథమెటిక్స్ అండ్ ఎవ్రీడే లైఫ్. అండ్ నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. సో నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అంటే అనీత గణిత విద్య అంటారు. అంటే అనీత పద్ధతుల ద్వారా గణితాన్ని
నాన్ ఫార్మల్ మెథడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. అంటే అనీత పద్ధతులు, గణితంలో అనీత పద్ధతులు అంటారు. అంటే మ్యాథమెటిక్స్ క్విజ్, మ్యాథమెటిక్స్ అంత్యాక్షరి, సూడోకు, ఫజిల్స్, ఫిల్లింగ్ ద రీడిల్స్, ఫిల్లింగ్ ద సూడోకు, ఫిల్లింగ్ ద మ్యాథమెటిక్స్ వొకాబులరీ. సో దిస్ ఈజ్ ద నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్, గణిత అంత్యాక్షరి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద హౌ టు ప్లే ద గణిత అంత్యాక్షరి? ఫర్ ఎగ్జాంపుల్, ట్రయాంగిల్. వన్ స్టూడెంట్, ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ద end letter is E. సో E మీన్స్ ఈక్వల్. సెకండ్ అంటే ఇంకొక విద్యార్థి ఏం చేస్తాడు, ఈక్వల్ అని చెప్తాను. ఇక్కడ లాస్ట్ లెటర్ L వచ్చింది. L అంటే లెంత్, LEANGTH. హెచ్ వచ్చింది, హెచ్ అండ్ హైట్, HIGHT, హైట్. ఓకేనా? ఇట్లా మనం మ్యాథమెటిక్స్ అంత్యాక్షరిని పిల్లల చేత ఆడిస్తే గణితంలో ఉన్నటువంటి వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని పిల్లలు నేర్చుకుంటారు. దిస్ ఈజ్ ద నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. అంటే గణిత క్విజ్, గణితంలో క్విజ్ని పెట్టడం, గణిత అంత్యాక్షరి, గణిత పదబంధాన్ని పూరించడం. ఓకేనండి? సో ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్లో ప్రధానంగా మాట్లాడటం జరుగుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. సో ఇవన్నీ అంటే మ్యాథమెటిక్స్ అండ్ నిత్య జీవితంలో గణితాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తాం అనే దాని గురించి ఇక్కడ చర్చిస్తాం. నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్లో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ గణితాన్ని పిల్లలకు అభిరుచికరంగా అంటే గణితంలో చర్చలు జరుపుతాం, గణితంలో క్విజ్ పోటీలు పెడతాం. క్విజ్ పోటీలు పెట్టడం వల్ల గణితం పట్ల ఆసక్తి లేని విద్యార్థులు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. గణిత సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం, గణిత క్లబ్ అనేది ఉంటుందండి. గణిత క్లబ్ ఏం చేస్తుందంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏమని, ఈ యొక్క లెర్నింగ్ రిసోర్సెస్లో 7th యూనిట్లో లెర్నింగ్ రిసోర్సెస్ గురించి మాట్లాడినాం. అందులో గణిత క్లబ్ గురించి నేను మాట్లాడినా. గణిత క్లబ్ ఎట్లా ఫ్రేమ్ చేస్తుంది, గణిత క్లబ్ నిర్వహించే కార్యక్రమాలు ఏంటి, గణిత క్లబ్ నిర్వహించే కార్యక్రమాలు ఏంటి, గణిత క్విజ్ని నిర్వహించడం, గణిత ప్రదర్శనలను ఏర్పాటు చేయడం, మ్యాథమెటిక్స్ ఫెయిర్స్ అంటారు వీటిని. హౌ టు కండక్ట్ ద మ్యాథమెటిక్స్ ఫెయిర్స్, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫెయిర్స్, గణిత ప్రదర్శన వల్ల ఉపయోగాలు ఏంటి, గణిత ప్రదర్శనలు మనం ఎట్లా కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఇట్లా ఈ యొక్క వీటిని నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అంటే గణిత విద్యలో ఈ యొక్క అనీత బోధనా పద్ధతులు, అనీత కార్యక్రమాలు అంటారు. దీనివల్ల ఎవరైతే గణితంలో వెనకబడి ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో, గణిత పట్ల అభిరుచి ఆసక్తి లేని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గణిత క్విజ్లో, గణిత అంత్యాక్షరిలో, గణిత క్లబ్బులలో, గణిత ప్రదర్శనలలో పాల్గొనడం ద్వారా గణిత అంత్యాక్షరి, గణిత సూడోకులను పూరించడం, గణిత ప్రసంగాల్లో పాల్గొనడం, ఇట్లాంటి కార్యక్రమాల్లో, గణిత చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఏమవుతుందంటే గణితం పట్ల ఆసక్తిని, అభిరుచిని పెంపొందించడానికి ఈ నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో నాన్ ఫార్మల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. సో ఈ విధంగా గణితంలో మనకి ప్రధానంగా ఈ 10 యూనిట్లు అనేవి ఉన్నాయని గమనించాలి. సో I will briefly explain I will sum up the 10 units. ఈ 10 యూనిట్ల గురించి ఒక్కొక్క యూనిట్ గురించి నేను మాట్లాడతా. ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ యూనిట్ ఈజ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్ కరికులం. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్. వాట్ ఈస్ ద సెకండ్ యూనిట్? వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. దిస్ ఈజ్ ద సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. దిస్ ఈజ్ ద థర్డ్ యూనిట్. What is the fourth unit? Mathematics curriculum construction, organization and development. What is the fifth unit? Approaches, methods and techniques of teaching mathematics. Sixth unit is planning for effective instruction in mathematics. What is the seventh unit? Learning resources and designing instructional material. What is the eighth unit? Measurement and evaluation in mathematics, continuous competency evaluation, tools and techniques of the evaluation, achievement and diagnostic test. This is the 8th unit. What is the 9th unit? Learning disabilities or difficulties in mathematics education. Tarvata exceptional and disabled children in mathematics. And 10th unit is mathematics and everyday life, non-formal mathematics education. This is the whole syllabus for your mathematics pedagogy. ఓకే, ఎవరైతే ఇప్పుడు జేఎల్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే టీజీటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెట్ కావాలి, వాళ్ళకి టెట్ మార్క్స్ అనేవి వెయిటేజ్ ఉంటుంది.
పీజీటీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టెట్ అవసరం లేదు, జేఎల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా టెట్ అవసరం లేదు. పీజీటీ అయితేనేమో 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా సిలబస్ వస్తుంది. అదే జేఎల్కి అయితేనేమో ఓన్లీ పీజీ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు మీరందరూ కూడా గమనించాలి. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో నేను బోర్డు మీద ఏదో డిస్ప్లే చేసి నేను మాట్లాడను. బోర్డు మీద డిస్ప్లే చేసి మాట్లాడితే రాయడానికి అవకాశం ఉండదు. చాలామంది టీచర్స్ రాయరు, మ్యాథమెటిక్స్ పెడగా చెప్పేవాళ్ళు. బట్ నేను ఈ యొక్క ప్రతి పదాన్ని బోర్డు మీద రాస్తా, మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతా. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎట్లా నేర్చుకున్నావనేది కానీ నీకు వచ్చిందా రాలేదా కాన్సెప్ట్ రావాలి. మీ అందరికీ ఎగ్జామినేషన్లో 100% సక్సెస్ కావాలి. మీరు కనుక నన్ను ఫాలో అయితే మీరు ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు. నేను గత 16 సంవత్సరాల నుంచి ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఏదైతే ఉందో ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీని టీచ్ చేస్తున్నా. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం తయారు చేసి పెట్టించిన ఇప్పటికిప్పుడే ఒక్క రోజులో తయారు చేసేది కాదు. తర్వాత అదేవిధంగా ఈ యొక్క కంటెంట్ అదే బిట్స్ ఏవైతే ఉంటాయో ఈ బిట్స్ కూడా తయారు చేసి ఉంచిన మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన అన్ని రెడీమేడ్గా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇందులోకి మీరు వీటిని ఈ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ని మీరు నేర్చుకొని చక్కగా ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామినేషన్లో మీరు చక్కగా సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ప్రియమైన మిత్రులారా. ఓకే, సో కాబట్టి ఈ పోస్టులు ఏవైతే మిమ్మల్ని జాబ్కి నిర్ణయించే పోస్టులు ఇవి గమనించాలా. దీంతో పాటుగా మీకు మ్యాథమెటిక్స్ మెథడాలజీ అంటే మెథడాలజీ పాటు చదువుకునేటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ఫస్ట్ పేపర్లు అడుగుతాడు, జనరల్ స్టడీస్ పేపర్లు అడుగుతాడు. టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ఖచ్చితంగా 25 మార్క్స్ అడుగుతున్నాడు. ఆ టీచింగ్ ఆప్టిట్యూడ్ని చాలా సమర్థవంతంగా ఇన్డెప్త్గా కూడా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీ పాటు ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి టీచింగ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఆ టీచింగ్ ఆప్టిట్యూడ్ కూడా మీ అందరికీ అందించి మీరు ఎగ్జామినేషన్లో చివరి వరకు వెళ్ళే విధంగా ఎక్కువ మార్కులు వస్తాయండి. అయ్యో 25 మార్కులు, ఈ యొక్క 100 మార్కులు, 125 మార్కులు, 300 మార్కులలో 125 మార్కులు అంటే ఇట్స్ ఏ బిగ్ రోల్. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా నేను డీల్ చేస్తా. సో మీరందరూ కూడా జాగ్రత్తగా నన్ను ఫాలో కండి. ఈ యూట్యూబ్ చూసే విద్యార్థులు ఎవరైతే విద్యార్థి మిత్రులు ఉన్నారో కొత్తగా చూసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నా. సో కాబట్టి మీరు రేపొద్దున ఎగ్జామ్ ప్రతిరోజు కూడా 2 అవర్స్ మీకు వాట్సాప్ మీకు లైవ్ నా యొక్క యాప్ ద్వారా మీ అందరికీ కూడా లైవ్ ప్రోగ్రాము అందించే ప్రయత్నం చేస్తా. నా యొక్క యాప్ వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ. నా యాప్ పేరు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ అని ఉంటుందండి. నేను లింక్ పంపిస్తాను, లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో ఈ వీడియో క్రింద. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు రెగ్యులర్గా నేను మీకు టచ్లో ఉంటే మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తా. నా యొక్క నెంబరు 8639711338. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను రెగ్యులర్గా మీ యొక్క మ్యాథమెటిక్స్లో సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఈ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ, 1 and all.